క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యేసును అమ్మివేసిన ఇస్కరియోతు యూదా. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. ప్రియులారా, క్రీస్తును వెంబడించిన వారు అనేకులు అయినప్పటికీ ఆయన ఏర్పరచుకున్న శిష్యులు 12 మంది. ఆ 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా. క్రీస్తును వెంబడించిన ఈ 12 మంది జీవితాలలో 11 శిష్యుల జీవితాలు వెలుగుమయముగా మహిమకరముగా ఉంటే యూదా జీవితము మాత్రము చీకటిమయముగా విషాదమైన అంతముతో కూడినది. 12 శిష్యులు ఒకే రక్షకుని వెంబడించినారు. అందరూ ఒకే దేవుని మాటలు విన్నారు. 3.5 సంవత్సరములు ఆయనతో సాంగత్యము చేసినప్పటికీ 11 మంది శిష్యులను గూర్చి వీరు భూలోకమును తలక్రిందులు చేయువారు అని వ్రాయబడితే యూదాను గురించి మాత్రము తలక్రిందులుగా పడి చనిపోయినాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. ప్రియులారా, ఇస్కరియోతు యూదా జీవితంలోని కొన్ని సత్యాలను మనము తెలుసుకోవాలని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుటకు ఆశపడుతున్నాడు. దేవుడు అందరికీ ఆధిక్యతలు ఇస్తుంటాడు. కానీ మనలో చాలామంది ఆ ఆధిక్యతను నిలుపుకోలేక కొన్నిసార్లు వాటిని పోగొట్టుకునే స్థితిలో ఉంటున్నారు. ఇస్కరియోతు యూదా జీవితము కూడా అటువంటిదే. యూదాను గూర్చినటువంటి కొన్ని మాటలను మనము తెలుసుకుందాము. ఇస్కరియోతు యూదా పట్టణానికి చెందినవాడు. ఇస్ ప్లస్ కెరియోత్ అంటే పట్టణపు మనిషి అని అర్థము. కెరియోతు ప్రాంతానికి చెందినవాడు. ఇతడి తండ్రి పేరు సీమోను. ఇతడు ధనవంతుడు, వ్యాపారంలో స్థిరపడినవాడు. 11 శిష్యులు గలిలయ ప్రాంతమునకు చెందినవారు, జాలరులు, లోక సంబంధమైన జ్ఞానము తక్కువ గలవారు. కానీ శిష్యులందరిలో ఎక్కువగా చదువుకున్నవాడు జ్ఞానవంతుడు యూదాయే. కాబట్టి ఇతడికి ఒక పదవిని అప్పచెప్పారు. 12 మందిలో అతడు కలిగినటువంటి ఉద్యోగము ఖజానాదారుడు. కాబట్టి ఇతని వద్ద డబ్బు సంచి ఉండేది. అయితే ఈ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు శిష్యునిగా ఎలా రాగలిగాడు అంటే, ఇస్కరియోతు యూదా యవన కాలంలో ఉన్నప్పుడు యూదా పట్టణమంతా రోమా ఆధిపత్యంలో నలిగిపోతున్న స్థితిలో ఉండినప్పుడు రోమీల నుండి విడుదల పొందాలని, యూదా రాజ్యము స్థాపింపబడాలని దేవుని రాజ్యము ఎడల ఆశ కలిగిన యూదులలో ఒకడు. యూదా విప్లవాత్మకమైన ఆలోచనలు కలిగినవాడు. అయితే యూదుల రాజు మా కొరకు వస్తాడు, మమ్మల్ని బానిసత్వం నుండి విడిపిస్తాడు అనే ఆశ కలిగి ఉండగా, మెస్సియ రాగానే ఈయన ద్వారానే యూదా రాజ్యము స్థాపింపబడుతుందని, ఈయనే రక్షకుడని ఆసక్తి కలిగి నతనయేలు ద్వారా యేసుక్రీస్తు శిష్యులలో చేరాడు. కానీ యేసుక్రీస్తు వారు వీరి వేషధారణను ఖండిస్తూ ప్రసంగించడము, సువార్త చెప్పడము, దీనుడుగా ఉండడం వలన ఇతడు యూదుల రాజు కాదు అని ఆయనను అమ్మివేశాడు. ఆనాటి యూదులు మెస్సియా సింహం వలె వస్తాడు, యుద్ధ వీరుడలా వస్తాడు, రాజుగా ఏలుతాడు అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రము గొర్రెపిల్ల వలె, శాంతి దూత వలె పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఈయనే క్రీస్తు అని వారు గుర్తించలేదు. యూదా సాతాను చేతిలో ఒక పరికరముగా వాడబడినాడు. ప్రభువును గుర్తించలేదు. ప్రభువును అమ్మివేసినాడు. ప్రియులారా, ఈ దినాన ప్రభువును గుర్తించే స్థితిలో నీవు ఉన్నావా? ఒకవేళ నీవు ఆయనను గుర్తించకపోతే ఆయనను నీవు అమ్మివేసే అవకాశము ఉన్నది. యూదా యేసయ్యను అర్థం చేసుకోలేదు. 3.5 సంవత్సరములు ఆయనతో ఉండి ఆయనను వెంబడించి ఆయనను గుర్తించలేదు. ఆయనను అమ్మివేసినాడు. దానికి గల కారణము అతనిలో ఉన్న ధనాపేక్ష. అవును ప్రియులారా, యూదా దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున
అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను అని వాక్యము సెలవిస్తుంది. యూదా ధనము సంపాదించాలనే ఆశతో 30 వెండి నాణెములకు ఆశపడి ఆయనను అమ్మివేసినాడు. దేవునికి దూరమైపోయాడు. ఎవరైనా ఇద్దరు యజమానులకు దాసుడు కానేరడు. అయితే సిరికి లేదా దేవునికి దాసునిగా ఉండాలి. యూదా సిరికి దాసునిగా అయినాడు. మరి ఈ దినాన నీవు ఎవనికి దాసునిగా జీవిస్తున్నావు? సిరికా లేక దేవునికా? ఒకవేళ సిరికి దాసునిగా ఉండి ధనాన్ని నీవు ప్రేమించి దేవునికి దూరముగా జీవిస్తున్నావా? అయితే నీ జీవితము నాశనానికి దారితీస్తుంది. కాబట్టి క్షయమైన వాటి కోసము కాక అక్షయమైన వాటి కోసము మనము పరిగెత్తువారముగా ఉండాలి. రెండవదిగా, యూదా సాతాను పుట్టించిన ఆలోచనను జయించలేకపోయాడు. ప్రియులారా, మనుషుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, మనము ఏమి ఆలోచిస్తామో అదే ఆచరణలోనికి వస్తాయి. కాబట్టి ఆలోచన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మంచి విషయాలపైన మనము ధ్యానం ఉంచాలి. ఎల్లప్పుడూ దేవుని కలిగి ఆయన వాక్యమును హృదయంలో ధ్యానిస్తూ ఉంటే భయంకరమైన సాతాను కార్యముల నుండి నీవు తప్పింపబడతావు. మూడవదిగా, దుష్ట సాంగత్యము. ఇస్కరియోతు యూదా శాస్త్రులతో పరిసయ్యులతో సహవాసము కలిగి ఉన్నవాడు. దుష్టుల సహవాసము మన నడవడికను చెరిపివేస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియులారా, దుష్టులతో సహవాసము చేయువారి జీవితములో దీవెనలు ఉండవు. వారు దేవుని కార్యాలు చూడలేరు. కాబట్టి మనము ఆత్మ సంబంధులుగా క్రీస్తును వెంబడించువారముగా దేవునితో సహవాసము కలిగి జీవించాలి. యూదా ఆత్మ సంబంధిగా లేడు. అతడు సాతానును వెంబడించినాడు. అతడు శాస్త్రులతో మంతనాలు జరిపి యేసును అప్పగించినాడు. అతడు చేసిన తప్పును బట్టి అతడు ఒక ద్రోహిగా, దొంగగా, అపవిత్రునిగా అప్పగించినవాడుగా, ఎక్కువ పాపము గలవానిగా అతడు పుట్టియుండకపోయిన మేలు అని అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది. ప్రియులారా, యూదా జీవితము చాలా విషాదాంతము. అతడు తన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. మంచి సాక్ష్యము లేదు. తప్పు చేశాడు. చివరికి పశ్చాత్తాపము కలిగిన తన శాపగ్రస్తమైన అనుభవాలతో తన జీవితాన్ని ముగించాడు. దేవునిలో కొనసాగాల్సిన వాడు, తక్కిన శిష్యులతో సువార్తను ప్రకటించాల్సిన వాడు, అపవాది ఆలోచనలను జయించలేక దుష్ట సాంగత్యము కలిగి ఆయనను అమ్మివేసినాడు. ప్రిలారా, యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు యూదా జీవితము ఒక చక్కని పాఠము. ఈ లోకంలో మనము జీవించినంత కాలము క్రీస్తును అంటిపెట్టుకొని జీవించాలి. దేవుని వాక్యము మనలో ఉంటే మనము ఆయనను పట్టుకొని వారమై ఉండాలి, కానీ ఆయనను పట్టించు వారముగా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, దుష్ట సాంగత్యము విడచి యేసును గుర్తెరిగి ఆయనను మాత్రమే అంటిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన కృప, ఆదరణ మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. ఈ దినమును చూచుటకు మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనములు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మీ అందు గుప్తములై ఉండగా మిమ్ములను వెంబడించక ఈ లోకంలోని ధనమును, పేరును, ప్రఖ్యాతుల కొరకు పరుగులెత్తుచున్న మాకు బుద్ధి కలుగ చేసే విధముగా ఈ దినాన మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు వందనములు తండ్రి. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని మంచి విషయముల యందు ధ్యానముంచుచు చెడు సాంగత్యమును విడిచిపెట్టి మంచి సహవాసము కలిగి జీవిస్తూ మా ప్రవర్తన ద్వారా అనేకులను మీ వైపుకు త్రిప్పి మిమ్ములను పట్టుకొని వారంగా ఉండుటకు మీ కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.